నమస్తే. నిన్న ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. తెలంగాణకు సంబంధించిన ఉయికే గణేష్ మృతి చెందిండు ఎన్‌కౌంటర్‌లో. దాదాపు 40 ఏళ్ల ప్రస్థానం ఉన్నట్టుంది. ఒకసారి మనం క్లియర్ కట్‌గా చూస్తే 2 రాష్ట్రాలు, 2 ఎన్‌కౌంటర్లు. టాప్ మావోయిస్టు ఉయికే గణేష్ మృతి. ఒడిస్సా ఎన్‌కౌంటర్‌లో నలుగురు, ఛత్తీస్‌గఢ్ ఎదురు కాల్పుల్లో 2 మావోయిస్టులంట. అంటే 2 చోట్ల జరిగినాయి. నిన్న ఎక్కడెక్కడ జరిగినాయి? ఒడిస్సాలో జరిగినాయి, ఛత్తీస్‌గఢ్‌లో జరిగినాయి కాల్పులు. ఆహ్, 2 మావోయిస్టులు మృతి చెందిండ్రు. ఎక్కడ? ఛత్తీస్‌గఢ్‌లో. ఊకే గణేష్‌పై కోటికి పైగా రివార్డు. మారణాయుధాలు స్వాధీనం. కోటికి పైగా రివార్డు ఉందంటే ఆయన మామూలు మనిషేం కాదు. సీసీ సభ్యుడు, కేంద్ర కమిటీ సభ్యుడు. కోటి రివార్డు ఉందంటేనే ఇక ఆయన కేంద్ర కమిటీ సభ్యుడు. దాదాపు ఎన్నో ఈ పోలీసులను టార్గెట్ చేయడం, లేకపోతే ఈ చంపడంలా చాలా కీలక పాత్ర పోషించడనే వాదనలు కూడా ఉంటాయి. అంత స్థాయి ఉంటుంది వాళ్ళకు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో విడివిడిగా 2 ఎన్‌కౌంటర్లు జరిగాయి. అక్కడ జరిగిన ఎదురుకాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 2, ఒడిశాలో 4 మావోయిస్టులు ఎన్‌కౌంటర్ అయ్యారు. ఒడిశా రాష్ట్రంలోని కంధమాల్ జిల్లా చకపాడు అడవుల్లో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్లో 4 మావోయిస్టులు మృతి చెందినట. వీరిలో ఒకసారి 3వ పేజీలో చూద్దాం. వీరిలో 2 మహిళలు ఉన్నారు. మృతుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఒడిశా రాష్ట్ర కార్యదర్శి పాక హనుమంతు అలియాస్ ఊకే గణేష్ ఉన్నట్టు తెలిపారు. ఘటనా స్థలం నుండి AK-47, 2 ఇన్సాస్ 303 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. కంధమాల్ జిల్లా అడవుల్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం అందడంతో రాష్ట్రానికి చెందిన SOG-20 CRPFకు చెందిన 3 బృందాలు రంగంలోకి దిగి అడవుల్లో గాలింపు చర్యలు చేపట్టినాయంట. ఈ క్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్లో 4 మావోయిస్టులు మృతి చెందారు. అనంతరం మృతదేహాలను పరిశీలించగా ఒడిశా రాష్ట్ర కార్యదర్శి ఊకే గణేష్గా తేలిందంట. మరో 3 గుర్తించాల్సి ఉందంట. ఇతరుపై కోటికి పైగా రివార్డు ఉన్నట్లు తెలిపారు. ఈ ఆపరేషన్ను ఒడిశా DIG అఖిలేశ్వర్ సింగ్ పర్యవేక్షించినట. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బెల్గర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 2 మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన వారిని ACM బారీ, తర్వాత BPM అమరిత్గా గుర్తించారట. వీరు సివిల్ డ్రెస్లో ఉంటూ మావోలకు అవసరమయ్యే వస్తువులను సరఫరా చేసే టీంగా గుర్తించారు. వీరి వద్ద నుండి ఒక రివాల్వర్, ఒక 303 రైఫిల్ అట, వాకీ టాకీలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిద్దరిపై 23.65 లక్షల రివార్డు ఉన్నట్లు తెలిసింది. మొత్తమే అయితే నిన్న జరిగిన ఎన్‌కౌంటర్లో ఊకే గణేష్ కేంద్ర కమిటీ సభ్యుడు చనిపోయాడు. ఇక మావోయిస్టులు కూడా ఆలోచన చేయాలి. దాదాపు ఇప్పటికే చాలామంది లొంగిపోయారు, చాలామంది ఎన్‌కౌంటర్లు చనిపోయారు. కేంద్రం కూడా సీరియస్ ఉంది. ఆపరేషన్ కగార్లో భాగంగా భద్రతా బలగాలు ఎక్కడ తగ్గట్లేదు. చాలా సీరియస్గా ఉంది కేంద్రం. కాబట్టి మావోయిస్టులు కూడా ఆలోచన చేసుకుని వెనక్కి వస్తే బెటరే, లొంగిపోతే బెటరే అంటున్నా. జనజీవన స్రవంతిలోకి వచ్చి పోరాటం చేస్తే బెటర్ తప్ప వీళ్ళు వాళ్ళ ఉనికిని చాటుకుంటాం, మేము ఇంకా ఉద్యమం చేస్తా అంటే ఇక ఎన్‌కౌంటర్లు చనిపోయే పరిస్థితి. గతంలోనే చెప్పారు కదా, అమిత్ షా చెప్పిండు, లేఖలు కూడా రాశారు వీళ్ళు మావోయిస్టులు. చర్చలకు వస్తాం, మేము చర్చలు చేస్తాం అంటే చర్చలు లేవు, ఏమీ లేవు, మీరు రండి, లొంగిపోండి, లేకపోతే చచ్చిపోండి అని చెప్పిండు. కాబట్టి మావోయిస్టులు కూడా ఆలోచన చేసుకుంటే బెటర్. ఇంకా రాజ్యం చాలా సీరియస్గా ఉంది. అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి, డ్రోన్లు, హెలికాప్టర్లు, ఇక వేరే ఉంది కథ. గతంలో ఆపరేషన్లు జరిగినాయి, అది వేరే విషయం. ఇప్పుడు మా కన్నెర్ర వేసింది, మామూలు ఎర్ర కాదు. ఒకసారి ఊకే గణేష్ యొక్క స్టోరీ కూడా చూద్దాం మనం. ఎట్లా ఉద్యమంలోకి పోయిండు ఏందనేది. హత్య కేసు భయంతోనే ఉద్యమంలోకి. ఎవరు? ఊకే గణేష్. ఈయనది నల్గొండ. ఒడిశా ఎన్‌కౌంటర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ మృతి. గణేష్ స్వస్థలం నల్గొండ జిల్లా పుల్లెంలనంట. ఒకసారి ఈయన స్టోరీ మొత్తం చదివితే మనకు తెలుస్తుంది. ఒడిశా ఎన్‌కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పాక హనుమంతు అలియాస్ ఊకే గణేష్ సొంత గ్రామం నల్గొండ జిల్లా పుల్లెంల. అయితే ఈ గణేష్ గతంలో కూడా ఎన్‌కౌంటర్లు జరిగితే చనిపోయిండు అని కూడా వార్తలు వచ్చినాయి గతంలో. అంటే ఈ ఆపరేషన్ కగార్ స్టార్ట్ అయినప్పుడే అంటున్నా. కానీ ఇప్పుడు చనిపోయిండు అనేది ప్రధానంగా ఇక్కడ వార్త. అయితే ఈయన ఎట్లా పోయిండు ఉద్యమంలోకి అంటే హత్య కేసు భయంతోనే మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్ళిపోయాడని గ్రామస్తులు తెలిపారు. గురువారం ఒడిశాలోని కంధమాల్ జిల్లా గుమ్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు భద్రతా బలాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో పాక హనుమంతు అలియాస్ ఊకే గణేష్ 69 ఏళ్ళంట, అంటే దాదాపు 70 ఏళ్ళు మృతి చెందాడు. ప్రస్తుతం ఆయన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఆయనపై 1.10 కోట్ల రివార్డు ఉందంట. 1,10,00,000 రివార్డు ఉంది.
కేంద్ర కమిటీ సభ్యుడు. 1982వ సంవత్సరం నల్గొండ జిల్లా ఎన్జీ కాలేజీలో చదువుతున్న సమయంలో ఏబీవీపీ నాయకుడు శ్రీనివాస్ హత్య జరిగింది. అయితే అప్పట్లో ఈ రాడికల్ స్టూడెంట్ యూనియన్ వీళ్లకు ఏబీవీపీలకు చాలా యుద్ధాలు జరిగేది కాలేజీలల్లో. ఈ మావోస్లోకి పోయినోళ్ళు కూడా దాదాపు మన తెలంగాణకు చెందినోళ్ళు ఈ యొక్క గొడవలు జరిగి కూడా భయంతో తప్పించుకోవడానికి కేసుల భయంతో తప్పించుకోనిక కూడా ఉద్యమంలోకి పోయాడు. ఈయన ఊరికే గణేష్ కూడా అట్లే పోయినట. ఎక్కడ నల్గొండ జిల్లా ఎన్జీ కాలేజీలో చదువుతున్న సమయంలో ఏబీపీ నాయకుడు శ్రీనివాస్ హత్య జరిగిందట. ఈ హత్యలో అదే కళాశాలలో చదువుతున్న పాక హనుమంతు పాత్ర ఉందని ఆరోపణలు వచ్చాయి. ఈ హత్య కేసుకు భయపడ్డ అతను మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి అజ్ఞాతంలోనే ఉన్నాడు. మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్ళి 4 దశాబ్దాల అంటే 40 సంవత్సరాలు సుదీర్ఘ ప్రస్థానంలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి ఎదిగిండంట. హనుమంతు ఉద్యమంలోకి వెళ్ళిన తర్వాత ఇప్పటి వరకు ఒక స్వగ్రామానికి రాలేదంట. దాదాపు 40-45 ఏళ్ళ క్రితం వెళ్ళిపోయినట. అందువల్ల అతని రూపం ఎలా ఉంటుందో గ్రామస్తులకు తెలియదంట. పోలీసు రికార్డుల్లో ఉన్న ఒక్క ఫోటోలోనే ఆయన వివరాలను తెలియజేసింది. పాక హనుమంతు తండ్రి చంద్రయ్య, తల్లి ఎట్టెమ్మలు వీరిద్దరు కొన్ని సంవత్సరాల క్రితమే మృతి చెందినట. పాక హనుమంతుకు మరో 2 సోదరులు ఉండగా 3 సోదరీమణులు అంటే 3 అక్కచెల్లెలు కూడా ఉన్నారంట. 2 అన్నదమ్ములు 3 అక్కచెల్లెలు ఉన్నారంట. ప్రస్తుతం గ్రామంలో ఎవరు నివసించడం లేదు. ఒడిశా ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు పాక హనుమంతు అవునా కాదా అన్న విషయమై జిల్లా పోలీసులకు ఎలాంటి సమాచారం అందలేదు. 4 దశాబ్దాల క్రితం పాక హనుమంతు మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్ళిపోవడంతో ఆయన వివరాలు ఇక్కడ పోలీసు రికార్డుల్లో లేవు. ప్రస్తుతం ఆయన ఎలా ఉన్నాడో కూడా పోలీసుల వద్ద ఆధారాలు కూడా లేవట. ఎన్కౌంటర్లో చనిపోయిన పాక హనుమంతేనని అనుకుంటున్నామని, అంతకు మించి సమాచారం తమ దగ్గర లేదని ఓ పోలీసు ఉన్నతాధికారి మీడియాకు వెల్లడించినాడు. అసలు పోలీసుల దగ్గర ఆధారాలు లేవంట. గ్రామస్తులు అయితే అసలే మర్చిపోయారట. ఈ 40-45 ఏళ్ళ క్రితం అంటే తమాషనా అండి? ఓ 10 ఏళ్ళు పోతేనే గుర్తుపట్టనీకి రాదు. అంటే ఎవరో అనుకుంటాం. 45 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం పోయిందంట. ఇప్పటికి కూడా ధృవీకరించలేదంట. ఈ గ్రామస్తుడే ఊరికే గణేషే చనిపోయింది అనేది ఇప్పటికి ధృవీకరించలేదంట. కాకపోతే దాదాపు ఆయననే అనేది ఒక వార్త అయితే ప్రచురితమైంది. చూడాలి మరి ఇక గ్రామంలో కూడా మరి అంత్యక్రియలు జరుగుతాయి, ఎక్కడ జరుగుతుందో చూద్దాం ఏం జరుగుతుందో. కానీ మొత్తం అయితే 40 ఏళ్ళ ప్రస్థానం ఊరికే గణేష్ ప్రస్థానం ముగిసిపోయింది. ఈయన ఊర్లో కూడా ఆయన వీళ్ళు ఉన్న ఇల్లు కూడా నిన్న వచ్చింది సోషల్ మీడియాలో. ఏం లేదు, చిన్న గుడిసెలాగా ఉంది, చిన్న మట్టి ఇల్లు, మొత్తం కంప చెట్లు మొత్తం పడావు పడిపోయింది. ఏం లేదు అసలు. వాళ్ళ గ్రామంలో కూడా 2 అన్నదమ్ములంట, ఈయనకు 3 అక్కచెల్లెలు, వాళ్ళు కూడా నివసిస్తలేరంట. మరి ఏందో ఆ కథ చూద్దాం. మళ్ళీ ఏమైనా వార్త వస్తూ మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తా. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.